హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేను చూపిస్తున్నాను కదా, ఇది వచ్చి వడియాలండి. సగ్గుబియ్యం, రవ్వ వడియాలు ఆ రెండు కలిపి చేస్తామన్నమాట. అండ్ చాలా ఈజీ టు మేక్ అండ్ చాలా త్వరగా ఆరిపోతాయి. అండ్ ఎండతో కూడా పని లేదండి, ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు ఇవి. రండి ఎలా చేయాలో చూద్దాం. ఇవి అయితే చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఆరిపోయాక అంటే మనకి పప్పుతో, సాంబార్తో కానీ నంచుకోవడానికి కానీ చాలా టేస్టీ అనిపిస్తాయన్నమాట. వీటి కోసం ముందుగా మనం ఒక కప్ ఆఫ్ సగ్గుబియ్యం, సాబుదానా తీసుకోవాలండి. అండ్ నేనైతే ఈ కప్ తీసుకుంటున్నాను. ఆ క్వాంటిటీ ఎందుకు కప్ గుర్తుపెట్టుకోమన్నానంటే అదే కప్తో మనం వాటర్ కొలత కూడా తీసుకుంటాం కాబట్టి. అండ్ ఇదే కప్తో ఇంకొక కప్పుడు రవ్వ కూడా తీసుకుంటున్నాను నేను. చూడండి, రెండూ కలిపి గ్రైండ్ చేయాలన్నమాట. ఫస్ట్ వాటర్ వేయకూడదు. ఫస్ట్ గ్రైండ్ పౌడర్ అయిన తర్వాత దాంట్లో మనం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేస్తామన్నమాట. అంటే మనం ఇప్పుడు దోశ కోసం కానీ అలా చేస్తాం కదా, అలా పేస్ట్ వచ్చే వరకు చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఆ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇదిగోండి, చూసారు కదా, ఇలా తీసుకున్న దాన్ని పక్కకి ఇలా గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకోవాలి. అది కాస్త మందంగా ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే ఇది ఉడకబెట్టేటప్పుడు కింద అడుగంటిపోతుంది అనమాట. అందుకే మందమైన గిన్నె తీసుకోవాలి. సో నేను ఈ రైస్ కుక్కర్ని యూస్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. అది ఎంత వాటర్ అంటే 8 కప్స్ అండి. మనం తీసుకున్న ఆ గిన్నె ఉంది కదా, ఇది 8 గిన్నెల వాటర్ అనమాట. అవి బాగా మసిలాక కాసింత సాల్ట్ వేసుకోవాలి. దాంట్లోనే మనం ఇందాక పక్కన పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దోశ బ్యాటర్ లాగా, దాన్ని దీంట్లోకి కలుపుకుంటాం. చూడండి, ఇలా కింద కలుపుతూనే ఉండండి, ఎందుకంటే కింద అడుగంటిపోతుంది, అప్పుడు అస్సలు వడియాలు రావన్నమాట. సో దీంట్లో కాసింత నువ్వులు మనకు నచ్చినవి వేసుకోవచ్చు అండి. అండ్ కొత్తిమీర సన్నగా తరిగి వేయాలి. అండ్ ఎండుమిర్చి ఉంటుంది కదా, ఆప్షనల్ అండి ఇది. పచ్చిమిర్చి కూడా పేస్ట్ లాగా చేసి వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చిని ఇలా పౌడర్ లాగా కచ్చపచ్చగా చేసి అలా వేస్తున్నాను అనమాట. అండ్ ఫైనల్లీ జీలకర్ర, వాము కూడా వేసుకోవచ్చు ఉంటే. సో ఇదంతా చేసిన తర్వాత దీన్ని చూడండి ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పెద్దదాన్నంతా ఒకేసారి మనం వేయలేం కదా, సో అలా ఇలా ఒక లోతు గరిటెని తీసుకొని ఇలా ఇంట్లోనే ఒక కాటన్ క్లాత్ పరుచుకోవాలి. ఎండలో మీకు ఎండలో మేము చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత చక్కగా వస్తాయో. ఇదండి, నేను ఫైనల్గా చూపిస్తాను అంతా పెట్టాక. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా ఈజీ అండి, ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా కొత్తగా ట్రై చేయాలన్నా కూడా ట్రై చేయొచ్చు. చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి ఆ కొత్తిమీర అదంతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.